ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని కొంతమంది అంటా ఉన్నారు. ఏం చెప్తారు మరి? ఈ ఆర్టికల్ 370 తర్వాత మళ్ళీ ఆ దాడి జరగడము అనేది 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత అందరూ మంచిగా సంతోషంగా ఉన్నారండి. మా కాశ్మీర్ మాకు వచ్చింది, తిరిగి వచ్చింది అని చెప్పేసి అందరూ సంతోషించి ఇప్పుడే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్తున్నారు. ఇదే టార్గెట్ గా చూసుకొని వాళ్ళందరూ ఇప్పుడు అందరు హిందువులు ఇక్కడ ఏకం అవుతారు. అందులో ఇప్పుడు పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్, ఫ్యామిలీ పరంగా కానీ కొంతమంది కొత్తగా పెళ్ళైన జంటలు ఉన్నారు, వాళ్ళు కూడా అందరు కూడా హనీమూన్ అని చెప్పేసి వెళ్ళారు. కాశ్మీర్ అయితే బాగుంటుంది, ఇప్పుడు ఇన్ని రోజులు మనకు దక్కలేదు కాశ్మీర్ అందాన్ని చూడడానికి అని చెప్పేసి ఇప్పుడు అందరు వెళ్ళి వీక్షిస్తున్నారు. ఆ తరుణంలో ఇది కావాలని టార్గెట్ పెట్టుకొని వీళ్ళంతా చేస్తున్న ఈ దాడి అండి ఇది. సో రీసెంట్ గా కూడా వక్ఫ్ బిల్లు సవరణ జరిగింది. సో మరి ఇదంతా దాని తర్వాత ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి, ఎట్లా అనుకోవచ్చు మేడం ఇదంతా? వక్ఫ్ సవరణ అనేది వాళ్ళు చేసి ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ ఇదొకటి నేను అదే చెప్తున్నాను మీడియా తరఫున, ఏ వక్ఫ్ సవరణ చేసినా కూడా అది మాత్రం అమలులోకి వస్తుంది. ప్రతి ఒక్క ఈ రోజు మొన్న కూడా మీరు గమనించి ఉండొచ్చు, వక్ఫ్ ఏదైతే సవరణ చేశారో ఇది చాలా మంచి పని, చాలా మంచి నిర్ణయం అని చెప్పేసి కొంతమంది స్వయంగా ముస్లిం సోదరులే వచ్చి నరేంద్ర మోడీ గారిని వచ్చి కలవడం జరిగింది. ఇది చాలా దాండి మనకు వక్ఫ్ సవరణ అనేది ఎంత మంచి నిర్ణయమో, ఎంత మంచిదో. అయినా వక్ఫ్ సవరణ జరిగినా కూడా ఎవరికి